నిన్న జార్ఖండ్లో చాలా పెద్ద ఎత్తున ఒక ఒక మూమెంట్ జరిగింది. ఎట్లాగైతే ఢిల్లీలో పార్లమెంటుని ముట్టడించడానికి ప్రయత్నం చేశారో సేమ్ నిన్న అక్కడ కూడా విధానసభని అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నంలో విద్యార్థులు సక్సెస్ అయ్యారు ఆల్మోస్ట్. సో వేలాదిగా తరలి వచ్చిన యువతని అడ్డుకోవడం ఆ పోలీసుల వల్ల, ఆ గవర్నమెంట్ వల్ల కాలే. వాళ్ళు ఏమడుగుతున్నారు, అక్కడ జరిగిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, ఆ లీక్ అయిన పేపర్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని ఆ జెన్జీ యూత్ అంతా, విద్యార్థులంతా, యువత అంతా డిమాండ్ చేస్తున్నారు. సో ప్రభుత్వం మాత్రం దీని మీద ఎంక్వైరీ చేస్తాం, ఇంకోటి వేస్తాం, అదేస్తాం, ఇదేస్తామని కాలయాపన చేస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, ఖచ్చితంగా పేపర్ రద్దు చేయాల్సిందే అని విద్యార్థులు దీక్ష కూర్చున్నారు. వాళ్ళ ఆమరణ దీక్ష కొనసాగుతున్నది. నిన్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే వేలాది మందిగా తరలి వచ్చారు. సో పోలీసుల వల్ల కూడా కాలేదు, ఒక భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ మనకు కనబడ్డది. అందుకే ఈ దేశంలో ఇలాంటి పోరాటాలు ఇంకా బలంగా రావాలి. అది కాంగ్రెసా, బీజేపీనా, ఇంకెవడన్నా పార్టీన అధికారంలో ఉన్నా సరే ఇప్పుడున్న ఈ పార్టీలతో ఈ దేశం అడుగు ముందుకేసే అవకాశం కనబడతలేదు. ఇంకా వెనక్కిపోతున్నది, 100 ఏళ్ళు, 50 ఏళ్ళు, 20 ఏళ్ళ వెనక్కిపోతున్నది. మన తెలంగాణలో కూడా ఇక్కడ ఉన్న అవినీతి మీద ఒక భయంకరమైన యుద్ధం జరగాలి. ఎంత అవినీతి ఉంది అంటే నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని అవినీతి తెలంగాణలో ఉంది. ఏ రాష్ట్రంలో లేని అవినీతి, అంత భయంకరమైన అవినీతి ఉన్నది. ఒక్కొక్క అధికారిని ముట్టుకుంటే 100 కోట్ల రూపాయలు బయటకు వస్తున్నాయి. అందరూ అధికారులు, అందరూ లీడర్లు అందరూ అట్లే ఉండరు కదా, ఆల్మోస్ట్ మెజారిటీ అట్లే తయారైపోయారు. సో పై లేయర్లో ఉన్న, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఈ పై లేయర్లో ఉన్న ఒక పై ఉన్నత స్థాయి లీడర్లు ఎవరైతే ఉన్నారో, పై స్థాయిలో ఉన్న లీడర్లు వీళ్ళంతా కుమ్మక్కైపోయి ఉన్నారు. వీళ్ళంతా కుమ్మక్కైపోయి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయాల్ని, ప్రజల్ని శాసిస్తున్నారు. అందుకే అవినీతి రాజ్యమేలుతున్నది, ఎవడు అడిగేటోడు లేడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత భయంకరంగా తయారైంది. సో అందుకే తెలంగాణలో ఢిల్లీ జెన్జీ లాంటి పోరాటం, జార్ఖండ్ లాంటి పోరాటం, ఇక్కడ కూడా అవినీతి మీద రావాల్సిన అవసరం ఉన్నది. ఎంత భయంకరమైన అవినీతి అంటే ఊహించడానికి కూడా మనం కష్టం. చాలామంది సామాన్య ప్రజలకు తెలియనటువంటి భయంకరమైన అవినీతి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4th సిటీ పేరుతో భూములు సేకరించారు. ఈ 4th సిటీ పేరుతో సేకరించిన భూములు ఎవరివి? రైతులవి. అందులో ప్రధానంగా మెజారిటీ రైతులు ఎవరు? 99% రైతులంతా ఎస్టీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు అండ్ బీసీలు. వాళ్ళు పాపం ఎకరమో, 2 ఎకరాలో, 3 ఎకరాలో ఉన్న భూమి ఆ కుటుంబ జీవనం గడవడం కోసం వాళ్ళు సాగు చేసుకొని అడుగు ముందుకేస్తుంటే, జీవితం కొంత గౌరవంగా బతికే ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళ భూముల్లో ఒకడేమో ఫార్మాసిటీ అన్నాడు, ఇంకొకడేమో 4th సిటీ అన్నాడు. మొత్తం 30,000 ఎకరాలు తీసుకున్నారు. తీసుకున్న 30,000 ఎకరాలు ఎవరి చేతిలో ఉండాలా? తీసుకున్న 30,000 ఎకరాలు కంపెనీల చేతుల్లో, ఏ కంపెనీలకైతే వీళ్ళు కేటాయిస్తున్నారో ఆ కంపెనీల చేతుల్లో అయినా ఉండాలి. వీళ్ళు అసలు ఎంత ఘోరం అంటే, ఒక మంత్రి కొడుకు పేరు మీద ఒక విలేజ్లో 25 ఎకరాల భూమి ఉన్నది. ఒక మంత్రి కొడుకు పేరు మీద, నేను అది డీటెయిల్స్ తర్వాత ఒక వీడియో ద్వారా చెప్తా, అన్ని బయటికి తీస్తున్నాం. ఒక మంత్రి కొడుకు పేరు మీద ఒక విలేజ్లో నియర్ బై సర్వే, నేను చూసిన ఒక సర్వే నెంబర్, దాని నియర్ బై సర్వే నెంబర్స్లో 25 ఎకరాల భూమి ఉన్నది. ఇంకా ఘోరం ఏంటంటే, చనిపోయిన వ్యక్తులు, చనిపోయిన శవాలు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్లు చేసిపోయినాయి. ఉంటుందా ఎన్నది? సో ఇంత భయంకరమైన కరప్షన్, భూములు పోయినాయి, సంపద పోయింది, మొత్తం సర్వనాశనం. అందుకే తెలంగాణలో ఈ అవినీతి మీద ఒక భయంకరమైన యుద్ధం జరగాలి. అవినీతి మీద జరగాలి, సోషల్ జస్టిస్ మీద జరగాలి. ఇట్లాంటి అంశాల మీద తెలంగాణలో యుద్ధం చేయడానికి కావలసిన ముడిసరుకు అందుబాటులో ఉన్నది. సో కాబట్టి ఈ యువత కదలాలి. ఈ తెలంగాణలో మరో భయంకరమైన పోరాటాన్ని నిర్మించాల్సిన అవసరము ఉన్నది, బాధ్యత మీ మీద. ఎందుకంటే ఇక్కడ అంతా ఎక్కడా కూడా ఒక నిస్సహాయమైన ఏం చేస్తాంలే అనే కొన్ని జనరేషన్స్ ఉన్నటువంటి క్రమంలో ఈ జెన్జీ మాత్రమే ఈ తెలంగాణను ఆదుకుంటుందేమో అని అనిపిస్తున్నది. చూడండి, జార్ఖండ్లో ఇక మంత్రి ఎవరు, ఆ కథ ఏందా, ఆయన కొడుకు ఎవరు, ఇదంతా లెక్కలు తీస్తాం. ఒక్కొక్కడు 100 ఎకరాలు జేబులు వేసుకున్నారు. ఒక్కొక్కడు 100 ఎకరాలు జేబులు వేసుకున్నారు. నిన్న కూడా ఏదో వచ్చింది కదా, రేవంత్ రెడ్డి బ్రదరే అసలు ఊరు పేరు లేని ఏదో ఇంట్లో నడుస్తున్న ఒక కంపెనీకి దాదాపు 5 ఎకరాలు ఏమో కేటాయించారు కదా, 100 కోట్ల భూమి అట్టది. మరి ఇప్పుడు ఎవరో ఒకరు స్టార్టప్ కంపెనీ కోసం చిన్న చిన్న కంపెనీలు పెట్టుకున్న వారు మీకు అప్లై చేస్తారు, దాన్ని వాళ్ళకి కేటాయిస్తారా భూమి?
కేటాయించారు కదా, మరి సపరేట్గా ఆయనకి ఎందుకు కేటాయించినారు? సో ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే వీళ్ళు అఫీషియల్గా ఇచ్చింది ఒకటి, అన్అఫీషియల్గా వేలాది ఎకరాల భూములు లేపేశారు. పోయిన గవర్నమెంట్ హయాంలో 25 లక్షల ఎకరాల భూములు పోయినాయి ధరణి ద్వారా అని అనుకుంటే, దాన్ని ఏదన్నా తీసుకొస్తారేమో వెనక్కి అని అనుకుంటే 25 లక్షల ఎకరాలు దొంగలు పంచుకు తింటున్నారు ఒక్కొక్కడు. ధరణి భూభారతి అన్నారు, ఆ భూభారతి కూడా అట్లే పాడైంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నడుస్తున్నది. ఏం సాధించరు? సో అందుకే దీని మీద ఒక బలమైన, ఒక భయంకరమైన పోరాటం తెలంగాణకు కూడా అవసరం. మాట్లాడదాం. సో ఇదే వార్త అన్ని పేపర్స్లో, జార్ఖండ్కి సంబంధించిన వార్త ఆల్ న్యూస్ పేపర్స్లో కనబడుతున్నది. జార్ఖండ్ చట్టసభ దిక్కులు పిక్కటిల్లేలా, ఒక్కసారి జనం చూడండి ఎట్లున్నారు పిల్లలు. జార్ఖండ్ విధానసభ సమీపంలోని రోడ్లపై భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత ఆందోళన. సో ఇది ఆల్మోస్ట్ ఇది అసెంబ్లీ ఆల్మోస్ట్ దాని దగ్గర దరిదాపులోకి వెళ్ళిపోయినారు. భవనం సమీపంలోకి చొచ్చుకెళ్లిన నిరుద్యోగులు ఉద్రిక్తం. నిరసనకారులపైన లాఠీలు, టియర్ గ్యాస్, తీవ్ర గాయాలు. జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్ష రద్దుకు నిరుద్యోగుల డిమాండ్. మహాతో మద్దతు. సిబిఐ దర్యాప్తునకు మరాండి డిమాండ్. జ్యుడిషియల్ విచారణకు సిద్ధమన్న జార్ఖండ్ సర్కార్. జేపీఎస్సి మాజీ చైర్మన్ ఖియంగ్తే అరెస్ట్ అయిందట. దొంగలంతా ఎవడు నీ పేపర్ లీక్ చేసేది? అంతా ఇంటి దొంగలు, ప్రభుత్వాధికారులు లేకపోతే లీడర్లు వీళ్ళే ఉంటారు. పేపర్ తయారు చేసేటోడు. ఈ వ్యవస్థ మొత్తంలో ఈ పేపర్ లీక్లు ఎందుకు అవుతున్నాయి? దేశంలో కార్పొరేట్ విద్య పెరిగిపోవడం వల్ల ఈ సోకాల్డ్ ఈ కార్పొరేట్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ పేపర్ లీక్లు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ర్యాంకులు రావడానికి, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి. ఇక నీకు దేశంలో ఉన్న యువతకి అసలు మనం ఎగ్జామ్ రాస్తే మనకు ఆ సీట్ వస్తుందనో, మనకు ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వస్తుందనో నమ్మకం ఎక్కడుంది? లేకుండా పోయింది. మీరు ఇన్స్టాగ్రామ్లో ఈ చెత్త లీడర్లు ఇది మన ఏమంటారు దాన్ని, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసి హాయ్ ఫ్రాండ్స్ అని అంటే జనాలు ఏమి యాక్సెప్ట్ చేయరు. నా వీడియో 1 మిలియన్ చూసిరు, 2 మిలియన్ చూసిరు. ఇప్పుడు ఇక్కడ ఇండియా కూటమి సర్కారు ఉన్నది. ఎవరి సర్కార్ ఇది? హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్న సర్కార్ కొనసాగుతున్నది. జార్ఖండ్ ముక్తి మోర్చా. ఇప్పుడు ఆ పిల్లలు ఆ నిరాహార దీక్షలో శిబు సోరెన్, హేమంత్ సోరెన్ తండ్రి ఫోటోను పెట్టుకొని వాళ్ళు దీక్ష చేస్తున్నారు. మారవయ జరాన్. ఇది ఎవరి కూటమి? ఇది ఇండియా కూటమి. మరి మీరు ఢిల్లీలో ఆందోళన చేసినప్పుడు విద్యార్థులకు అండగా నిలబడ్డారు కదా, మరి ఇక్కడ ఎందుకు మరి వాళ్ళ డిమాండ్ని పరిగణలోకి తీసుకోవట్లే? పేపర్ రద్దు చేయమంటున్నారు, చేసేయండి. జరిగింది వాస్తవమే కదా. ఇక్కడ ఎవరెవరి కూటమి ఉంది? జేఎంఎం ఉంది, జార్ఖండ్ ముక్తి మోర్చా ప్లస్ కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ ప్లస్ సిపిఐఎంఎల్. ఈ 4 పార్టీల కూటమి ఇక్కడ అధికారంలో ఉంది. బీజేపీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది. ఎనభై మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సిపిఐఎంఎల్ 2. సో మొత్తం ఈ కూటమి అధికారంలో ఉంది. బీజేపీకి 21 స్థానాలు ఉన్నాయి అక్కడ. ఎల్జేపీ 1, ఏజేఎస్యు 1, జేడీయూ 1, జేఎల్కేఎం 1. మొత్తం 56 సీట్లతో అధికారంలో ఉంది హేమంత్ సోరెన్ సర్కార్, అంటే కూటమి సర్కార్. మరి మీరేం చేస్తున్నారు? రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం రాంచీలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు 1500 మందికి పైగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించి ఎక్కడికక్కడే బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా సరే వేలాది మంది నిరసనకారులు బ్యారికేడ్లను తోసుకుంటూ విధానసభ సమీపానికి చొచ్చుకుపోయారు. దీంతో నిరసనకారులపైన పోలీసులు నీళ్లు చిమ్మి, అంటే వాటర్ కెనాన్లు ప్రయోగించి బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. జగన్నాథ్పూర్ ఆలయ సమీపంలోని చివరి వరుస బ్యారికేడ్ల వద్దకు చేరుకోగానే నిరసనకారులపైన పోలీసులు లాఠీలు జలిపించారు. అంటే జస్ట్ ఒక అసెంబ్లీకి 200 మీటర్ల దూరంలో ఉన్నారు. ఈ సందర్భంగా 10ల సంఖ్యలో నిరసనకారులకు గాయాలైనాయి. నిరసనకారులు ఏంది? విద్యార్థులు అనొచ్చు కదా, నిరసనకారులు, ఆందోళనకారులు అదేదో నెగిటివ్ సెన్స్ వచ్చేలాగా. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమపైన పోలీసులు ఇష్టారీతిన లాఠీచార్జ్ చేసినట్లు, చాలామంది గాయపడ్డట్టు నిరసనకారులు ఆరోపించారు. పోలీసులు నీళ్లు చిమ్ముతుంటే నృత్యం చేస్తూ నిరసన తెలియజేయడం కనిపించింది. సో వాళ్ళు వాటర్ కెనాన్లు ప్రయోగిస్తుంటే వీళ్ళు డ్యాన్స్లు వేసిరట. జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షలు రద్దు చేయాలి లేదా సిబిఐతో దర్యాప్తు జరిపించాలి అన్న ప్లకార్డులు ప్రదర్శించారు.
మరోవైపు ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలను వ్యతిరేకిస్తూ అభ్యర్థులు చేపట్టిన నిరసన 17వ రోజుకు చేరుకున్నది. 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికార్ మోర్చా నేత దేవేంద్రనాథ్ మహతో ఏకంగా అంబులెన్స్లో వచ్చి మరి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మద్దతు పలికారు. విద్యార్థులపై పోలీసుల చర్యలను తప్పుపట్టారు. నిష్పాక్షిక విచారణతో నిజాలు వెలుగులోకి తీసుకురావాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘ విద్రోహ శక్తులు చొరబడకుండా చూసేందుకు 500 మంది కార్యకర్తలను మోహరించినట్లు ఈ నిరసనకు నేతృత్వం వహిస్తున్న జేఎస్ఎస్సి సంస్కరణల మంచ్ తెలిపింది. విద్యార్థుల ఆందోళనను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ పరీక్షలో అక్రమాలపై సిబిఐతో దర్యాప్తు చేయించాలి అని ప్రతిపక్ష నేత బాబులాల్ మరాండి డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి దీపికా పాండే సింగ్ స్పందిస్తూ విద్యార్థుల అన్ని డిమాండ్లకు ప్రభుత్వం తన పరిధిలో అంగీకారం తెలిపింది. న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నందున ఈ పరీక్షలు ఏకపక్షంగా రద్దు చేయలేం, కావాలంటే రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించేందుకు సిద్ధమని ప్రకటించారు. సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ అరెస్ట్ అయిందట. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సి మాజీ చైర్మన్ ఎల్ ఖియంగ్తేని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారట. సోమవారం జేపీఎస్సి 14వ సివిల్ సర్వీస్ పరీక్షలో అవకతవకలపైన సిఐడి విభాగం దర్యాప్తు చేస్తున్నది. నిషేధిత సంస్థ అయిన టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు పరీక్షల నిర్వహణ కాంట్రాక్ట్ అప్పగించిరట. ఇందుకు 2 కోట్ల లంచంతో పాటు 20% కమిషన్ కూడా తీసుకున్నట్లు ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి. జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఖియంగ్తే జేపీఎస్సి చైర్మన్ పదవికి జూలై 22వ తేదీన రాజీనామా చేసిండు. పారదర్శకమైన దర్యాప్తునకు వీలుగా తాను రాజీనామా చేసినట్లు వివరణ కూడా ఇచ్చిండు. అసలైన దొంగ ఏకంగా కమిషన్ చైర్మనే. ఇప్పుడు వీళ్ళు ఇండియా కూటమి వాళ్ళు పార్లమెంట్లో ఢిల్లీ ఘటన మీద బీజేపీని అడుగుతున్నప్పుడు మరి మీరు కూడా ఏం చేస్తున్నారు? మీరు అధికారంలో ఉన్న ప్లేస్లో ఒకవేళ అది జరిగింది నిజంగానే అని భావించినప్పుడు, అది నిజంగా కనబడుతున్నప్పుడు పేపర్ ఇమీడియట్గా రద్దు చేయాలి కదా. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద థరో ఎంక్వైరీకి ఆదేశించాలి కదా ఇమీడియట్గా. సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, ఇచ్చేయండి. విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి. చలో సిబిఐ ఎంక్వైరీ అనండి. మీకు వచ్చిన నష్టం ఏంది? అంటే ఏ గవర్నమెంట్ అయినా అధికారంలో ఉన్న తర్వాత గట్లనే పాడైనాయి. అది బీజేపీనా కాంగ్రెసా ఇంకెవడైనా. ఇగో జార్ఖండ్ అసెంబ్లీ సమీపంలో ఆందోళనకు దిగిన యువత మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడికి చేరుకున్నారు. ఇది అసెంబ్లీ. సో నిన్న నిరసనకారుల పైన వాటర్ కెనాన్లు విద్యార్థులపైన ప్రయోగిస్తున్న పోలీసులు. నిన్న రాహుల్ గాంధీ అంటుండు, కాల్పులకు ఎవరు అనుమతి ఇచ్చారు? అమిత్ షా సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్లతో జరిగిన కాల్పులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్కు వచ్చి సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అక్కడ పెల్లెట్ గన్స్ యూజ్ చేసి ఢిల్లీలో అంటే మనం సైకిల్ దాంట్లో వాడే చెరాలు ఉంటాయి కదా, ఆ చెరాలతోని విద్యార్థుల మీద దాడి చేస్తే మొత్తం విద్యార్థుల శరీరాల్లోకి దూసుకుపోయినాయి ఆ చెరాలు, ఆ ఐరన్ వి. సో మరి అసలు ఆ పెల్లెట్ గన్స్ ఎక్కడ వాడాలి? ప్రజలు చేస్తున్న పోరాటంలో ధర్నాలు చేస్తున్న దాంట్లో పెల్లెట్ గన్స్ వాడతారా? మరి ఎవరు వాడమని చెప్పారు? ఇప్పుడు ఆ కింది స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి తనకు తానుగా ఓపెన్ చేసిండ ఫైరింగ్? కాదు కదా. అసలు ప్రూవ్ అయింది, అది గన్ను వాడలేదు అని చెప్పడానికి కూడా వీల్లేదు, అది ప్రూవ్ అయిపోయింది గాయాలైన పిల్లలకి. ఇంతవరకు కేంద్ర హోంశాఖ మంత్రి రెస్పాండ్ కాడు, కేంద్ర హోంశాఖ మంత్రి రెస్పాండ్ కాడు, ప్రధానమంత్రి అసలే రెస్పాండ్ కాడు. హాయ్ ఫ్రెండ్స్ అంటారు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి, హాయ్ ఫ్రెండ్స్. విద్యార్థుల సమస్యలపై చర్చకు రావాలంటూ ప్రభుత్వం చేసిన ఆహ్వానాన్ని తిరస్కరించిన ఆయన పెల్లెట్ గన్లతో జరిగిన కాల్పులకు ఎవరు అనుమతి ఇచ్చారో అన్న ప్రశ్నకు తొలుత అమిత్ షా జవాబు ఇవ్వాలి. అంతే తప్ప ఆయన పార్లమెంట్కి వచ్చి ఏవో సమస్యలపైన ఉపన్యాసం ఇస్తామంటే వినడానికి ఆసక్తి ఏమీ లేదని చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్ దాదాపుగా 10-15 రోజుల నుంచి మొత్తం స్తంభించిపోతున్నది. ఎక్కడికక్కడ వాయిదాలే, ఇంక అంతకుమించి ఏం లేదు. రావడం, కూర్చోవడం, గొడవ చేయడం, వాయిదా 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 వాయిదా. ఏ అంశం మీద చర్చ లేదు. ఇక వాళ్ళకి కావాల్సిన 1-2 బిల్లులు ఉంటే దాన్ని ఈజీగా పాస్ చేసుకుంటున్నారు, అవతల పడుతున్నారు. మరి అదేదో ఈ పార్లమెంట్ ఫస్ట్ డే నుంచి వాళ్ళు అడుగుతున్న డిమాండ్కి అమిత్ షా వచ్చి రెస్పాండ్ అయ్యి, మోదీ వచ్చి రెస్పాండ్ అయ్యి చర్చని పెట్టేస్తే అయిపోతుంది కదా.
సోమవారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఎవరు? రాహుల్ గాంధీ. పెల్లెట్ గన్లతో కాల్పులు జరపడం, మేకులు కొట్టిన లాఠీలతో బాధేందుకు ఎవరు అనుమతిచ్చారో తొలుత అమిత్ షా సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆయనే అనుమతిచ్చి ఉంటే ఆయన నేరస్తుడు అవుతారు. ఒకవేళ తెలియకుండా జరిగిందంటే అది ఆయన అసమర్థతను రుజువు చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇది జరిగి 15 రోజులైంది. పార్లమెంటుకు హాజరయ్యే ధైర్యం చేయట్లేదు. ఎవరు? అమిత్ షా. జార్ఖండ్లో ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలకు నిరసనగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతిస్తున్నట్టుగా కూడా తెలిపారు. ఖర్గే మాట్లాడుతూ పెల్లెట్ గన్ల వినియోగానికి ఎవరు అనుమతిచ్చారన్న దానిపై హోంమంత్రి సమాధానం చెప్పాలన్నదే తమ తొలి డిమాండ్. అనంతరం పేపర్ లీకేజీలు, రామధనం చోరీ పైన ప్రశ్నిస్తాం. మరోవైపు కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ స్పీకర్ ఓం బిర్లాను కలిసి సభకు అమిత్ షా వచ్చేలా చూడాలి అని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అమిత్ షా సమాధానం ఇస్తారు. విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యపై పార్లమెంట్లో వివరణ ఇస్తారు. మరి అదేదో వివరణ 15 రోజుల ముందే ఇవ్వచ్చుగా. ఫస్ట్ డే పార్లమెంట్ స్టార్ట్ అయినప్పుడే ఇవ్వచ్చుగా. కొనసాగిన ప్రతిపక్షాల నిరసనలు, లోక్సభలో ట్రైబ్యునల్ల బిల్లు ఆమోదమట. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యపై లోక్సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో దీనిపైన సమాధానం ఇస్తారు. అయితే అమిత్ షా వివరణ ఇచ్చే సమయంలో ప్రతిపక్షాలు అంతరాయం కలిగించకుండా వినాలి. సభ నుంచి పారిపోవద్దు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమైన నాటి నుంచి ప్రతిపక్షాల నిరసన కారణంగా సజావుగా సాగకపోతుండడం తెలిసిందే. సో ఇట్లా ఆయన మాట్లాడతాడట. మరి ఎప్పుడొచ్చి మాట్లాడతాడు? దానికైనా ముహూర్తం ఉందా? ఇక కొన్ని కీలక బిల్లులు అయితే ఇందులో లేనట్టు కనబడుతున్నది. ముఖ్యంగా ఈ డీలిమిటేషన్, నియోజకవర్గాల పెంపు బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులు మాత్రం ఈ సమావేశాల్లో ఉన్నట్టయితే కనబడతలేదు. ఇంకొక 2-3 రోజులు అయితే సమావేశాలు అయిపోతాయి. అంటే 2 days ఉన్నట్టుంది అంతే. సో దాని తర్వాత ఏమైనా ప్రత్యేక సమావేశాలు పెట్టి బిల్లులు తీసుకొచ్చే అవకాశం ఉందా అన్నది చూడాలి. ఇప్పటికైతే లేదు. అండ్ దాంతోపాటు FCRA బిల్లు ఒకటి ఉన్నది. అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి విరాళాల మీద దానికి సంబంధించిన చట్టాన్ని సవరించాలి అని కేంద్రం ప్లాన్ చేస్తున్నది. సో ఎక్కడెక్కడి నుంచో NGOల ద్వారా, వీటి ద్వారా అపోజిషన్ పార్టీలకి విరాళాలు వస్తున్నాయని వాళ్ళు ఏదో అనుకొని ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. సో దాని మీద ఒక బిల్ అది కూడా పెండింగ్లోనే ఉన్నది.